కొత్తిమీర పచ్చడి మామూలుగా ఉండదు, చూసేయండి. నూనెలో వేరుశనగ పళ్ళు వేసుకోండి, వాటిని బాగా కలపండి. శనగపప్పు వేయండి, మీ రుచికి సరిపడా మిరపకాయలు వేసుకోండి. దాంట్లో కాస్త ఎల్లుల్లిపాయలు వేసుకోండి. వాటిని బాగా మిక్స్ చేయండి. మీరు ఇలా చేయండి, కొత్తిమీర పచ్చడి అదిరిపోతుంది. కాస్త జీలకర్ర వేయండి, వాటిని బాగా మిక్స్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అది బాగా వేపిన తర్వాత వాటిని మొత్తం మిక్సీ బౌల్లో వేసుకోండి. వాటిని అంతా తీసుకున్న తర్వాత తీసిన తర్వాత దాంట్లో టమాటా వేసి ఉడికిద్దాం. బాగా కలుపుకుంటూ ఉడికిద్దాం. మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. అస్సలు మర్చిపోకొద్దే. మూత పెట్టి ఉడికిద్దాం. ఉడికిన టమాటా ముక్కలను బాగా కలుపుకుంటూ ఒక పెద్ద సైజు కొత్తిమీర తీసుకోండి. వాటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోండి. మొత్తం కొత్తిమీరను టమాటాలో వేసి ఉడికిద్దాం. కొత్తిమీర చాలా ఆరోగ్యం అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. మూత పెట్టుకొని ఉడికిద్దాం. ఉడికిన దాన్ని బాగా కలుపుదాం. బాగా కలుపుతూ మీకు తగినంత చింతపండు వేసుకోండి. వేసిన తర్వాత మూత పెట్టి ఉడికిద్దాం. బాగా కలుపుకొని ఉడికిన దాన్ని మిక్సీ బౌల్లో వేసుకుందాం. తగినంత ఉప్పుని తీసుకొని వేసుకుందాం. మిక్సీ ఆడిద్దాం. ఆడిన దాన్ని తాలింప పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసి జీలకర్ర వేద్దాం. జీలకర్ర బాగా వేగిన తర్వాత దాంట్లో ఆవాలు వేసుకుందాం. వేగిన తర్వాత కోపులు వేసుకుందాం. దాంట్లో తగినన్ని కరివేపాకు కూడా వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసుకుందాం. బాగా కలుపుకుంటూ మిక్సీ ఆడిన దాన్ని వేసుకుందాం. అంతే, గుమగుమలు ఆడిచ్చిన కొత్తిమీర పచ్చడి రెడీ.